హాయ్ హలో, అందరు బాగున్నారా? బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. నా పేరు శిరీష్ గౌడ్ దేశ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ బాయ్ ఫర్ యూ. ఈ వీడియో నేను కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పాత వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలానే లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. బిగ్ బాస్ 8 ఇది వచ్చేసి సెప్టెంబర్ 1కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో బిగ్ బాస్ 8కి ఎవరు రాబోతున్నారు? వీళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేలు బిగ్ బాస్ సీజన్ 8లో కన్ఫర్మ్ పక్కా 99% కన్ఫర్మ్ అయిన పర్సన్స్. 99 ఎందుకంటున్నానంటే లాస్ట్లో ఒకవేళ ఏమో ఇన్ కేస్ 1 or 2 daysలో ఏమైనా చేంజెస్ అవ్వచ్చు, అసలు అవ్వరు. ఇన్ కేస్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ద్వారా ఏమైనా రాకపోవచ్చు. సో అందుకే నేను 99.9% చెప్తున్నాను. వీళ్ళే పక్కా ఫైనల్ అయిన కంటెస్టెంట్స్. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 8కి? ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత వచ్చేసి యూట్యూబ్ లో చాలా ఫేమస్. 7 hours యూట్యూబ్ ఛానల్లో కిరాక్ సీత మన సీజన్ 5కి వచ్చిన సరియు కొలిక్ అనమాట. తిని బాగా పాపులర్. ఫస్ట్ కంటెస్టెంట్ గా కిరాక్ సీత వచ్చేసి వస్తుందన్నమాట. సెకండ్ పర్సన్ వచ్చేసి అంజలి పవన్. తిను కూడా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అనమాట. యాక్చువల్లీ తిను 2 years నుంచి బిగ్ బాస్ సీజన్ కి రావాల్సి ఉండే, కానీ తిని పేరు వినిపిస్తుంది, కానీ తను రావలేదు. ఈ సీజన్ 8కి కంపల్సరీ అంజలి పవన్ కంపల్సరీ వస్తుందన్నమాట. థర్డ్ వచ్చేసి బెజవాడ బేబక్క. తిను కూడా ఎన్ఆర్ఐ అనమాట. బిగ్ బాస్ కి సీజన్ 8కి థర్డ్ పర్సన్ గా వస్తుందన్నమాట. తిను కూడా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో చాలా పాపులర్ అనమాట. బెజవాడ బేబక్క కూడా ఈ సంవత్సరం బిగ్ బాస్ కి వస్తుంది. ఫోర్త్ పర్సన్ వచ్చేసి ఇంద్రనీల్ చక్రవాకం సీరియల్ కి చాలా పాపులర్ టీవీ ఆడియన్స్ కి. ఇతని పేరు కూడా చాలా సార్లు వినిపించింది. ఈసారి పక్కా అయిపోయింది. ఇంద్రనీల్ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి హౌస్ లో అడుగు పెడుతున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి ఆదిత్య ఓం వచ్చేసి లాహ్రీ మూవీలో హీరో అనమాట. పెద్ద హిట్ అనమాట అప్పట్లో. ఈ ఆదిత్య ఓం వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీతూ చౌదరి వచ్చేసి బిగ్ బాస్ కి అడుగు పెడుతుందన్నమాట ఈ సీజన్ 8లో. దీన్ని వచ్చేసి సోషల్ మీడియాలో బాగా పాపులర్. యూట్యూబ్లో అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో అవుతుంది, జబర్దస్త్లో కానీ చాలా పాపులర్ అనమాట. రీతూ చౌదరి వచ్చేసి సీజన్ 8లో హౌస్లోకి అడుగు పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సౌమ్యరావు వచ్చేసి సీరియల్స్లో కానీ నెక్స్ట్ జబర్దస్త్ యాంకర్గా కానీ తిని అందరికీ తెలిసిందనమాట. తిను కూడా సీజన్ 8లోకి సౌమ్యరావు అడుగు పెట్టబోతుంది. తిను కూడా సీరియల్ ఆర్టిస్ట్ అనమాట. సో 8th వచ్చేసి మన యాదమరాజు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా అడుగు పెడుతున్నాడు అనమాట. మనోడు వచ్చేసి జబర్దస్త్ నుంచి కమెడియన్ అనమాట. 8th కంటెస్టెంట్ గా అడుగు పెడుతున్నాడు. మనోడు జబర్దస్త్ నుంచి బాగా పాపులర్ కమెడియన్ గా. మన యాదమరాజు వైఫ్ వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట. సో మనోడు లోపలికి వస్తున్న తను బయట ఉంటుంది. ఇలాంటి శ్రీమంతం ఇలాంటివి మంచి ఒక ఎమోషనల్ ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. సో యాదమరాజు బిగ్ బాస్ సీజన్ 8కి 8th కంటెస్టెంట్ గా అడుగు పెడుతున్నాడు అనమాట. 9th కంటెస్టెంట్ గా వచ్చేసి యష్మి గౌడ వచ్చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో మన ముకుంద ఎంత ఫేమస్. సో ముకుంద అక్కాయి వచ్చేసి అడుగు పెట్టబోతుంది అన్నమాట సీరియల్ బిగ్ బాస్ 8లోకి సీరియల్ కంటెస్టెంట్ గా. నెక్స్ట్ వచ్చేసి 10th అభయ్ నవీన్ వచ్చేసి ఫిల్మ్ హీరో. పెళ్లి చూపులు ఇలాంటి మూవీస్లలో బాగా యాక్టింగ్ చేస్తాడు తెలుసు. తను వచ్చేసి చాలా ఈజీతో మాట్లాడతాడు, చాలా కామెడీ కానీ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. తనకి ఎన్ని మూవీస్ చేసినా అంత గొప్ప పేరు రాలేదు కాబట్టి అభయ్ నవీన్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8లోకి రాబోతున్నమాట 10th కంటెస్టెంట్ గా. నెక్స్ట్ వచ్చేసి ఖయూమ్ వచ్చి ఆలీ బ్రదర్. ఖయూమ్ చాలా పాపులర్, చాలా మూవీస్ తీశాడు. ఖయూమ్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8లోకి ఈసారి వచ్చి వద్దాం అనుకుంటున్నారు. తను ఎందుకంటే తను ఫేడ్ అవుట్ అయిపోయిన యాక్టర్. సో మంచి గుర్తింపు కోసం కానీ మంచి నేమ్ కోసం కానీ మళ్ళీ మూవీస్లలో ఛాన్సెస్ కోసం కానీ ఖయూమ్ ఈ ఇయర్ సీజన్ బిగ్ బాస్ 8లోకి అడుగు పెడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మను వచ్చేసి రాహు మూవీలో హీరో అనమాట. దీని వచ్చేసి ఆ మూవీకి రైటర్ తనే, హీరో తనే. సో రాహు మూవీకి వర్క్ చేసిన మను వచ్చేసి ఈ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 8లో కూడా తిను కూడా ఫైనల్ అయిపోయాడు. 99% తిను కూడా వచ్చేస్తున్నాడు అనమాట. ఓకే, 13 వచ్చేసి నిఖిల్ అనమాట. నిఖిల్ వచ్చేసి సీరియల్ ఆర్టిస్ట్. నిఖిల్ చాలా ఫేమస్.
ఈ మన సీరియల్స్లో కానీ చాలా ఫేమస్. సో నిఖిల్ వచ్చేసి 13th కంటెస్టెంట్గా బిగ్ బాస్ సీజన్ 8లోకి హౌస్లోకి అడుగు పెడుతున్నాడు అనమాట. తిను చాలా ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్గా నిఖిల్. నెక్స్ట్ వచ్చేసి 14 వచ్చేసి సింగర్ సాకేత్ వచ్చేసి మనోడు కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. కంపల్సరీ 99% సింగర్ సాకేత్ కన్ఫర్మ్ అయిపోయాడు. తిను కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టబోతున్నాడు. సింగర్ కోటాలో మంచి సింగర్ అనమాట. సో తిను కూడా బిగ్ బాస్ 8లోకి వచ్చేస్తున్నాడు. నెక్స్ట్ 15th వచ్చేసి 15th మన డీజే నుంచి డి నుంచి నైనిక డి డాన్స్ షో నుంచి నైనిక వస్తుంది. తిను కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తున్న 15th కంటెస్ట్ అనమాట. నెక్స్ట్ 16th వచ్చేసి లాస్ట్ ఫైనల్ 16th కంటెస్టెంట్ వచ్చేసి హారిక అనమాట. ఏకనాథ్ హారిక. తిను సీరియల్ ఆర్టిస్ట్. తిను కూడా బిగ్ బాస్ సీజన్ 8కి ఫైనల్ వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఏకనాథ్ హారిక రావాల్సి ఉండే, కానీ ఏకనాథ్ రావట్లేదు. బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చేసి హారిక వస్తుందన్నమాట. తిను కూడా సీజన్ 8లో ఫైనల్ కంటెస్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన 16 మంది పక్కా 99.9% పక్కా ఫిక్స్ అయిన 16 మంది. ఇంకా వచ్చేసి యాక్చువల్లీ 22 మెంబర్స్ ఏమో వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్. ఇంకొక 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్లో పేరు వినిపిస్తున్నాయి, కిరా కార్పి లేదా ఇలా వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ అంటే మిగిలిన వాళ్ళని వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8 2.0లో మళ్ళీ గ్రాండ్ లాంచ్లు తీసుకొద్దామనేసి ప్లాన్ చేస్తున్నారు. సరే ఇప్పుడు 16 మెంబర్స్ అయితే పక్కా కన్ఫర్మ్ అన్నమాట. వీళ్ళలో సరే ఏమన్నా బిగ్ 2.0 కన్నా గ్రాండ్ లాంచ్ సెకండ్ మళ్ళీ గ్రాండ్ లాంచ్ చేసి తీసుకురావచ్చు, చెప్పలేము. కాకపోతే మిగిలిన 6 మెంబర్స్ వచ్చేసి ఇంకా వాళ్ళ పేర్లు ఏది కిరా కార్పి అంటున్నారు, నరేష్ అంటున్నారు, ఇలా పేర్లు తేజస్వి గౌడ, ఇలా పేర్లు బంచి బబ్లు, ఇలా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ సరే ఇంకా అదన్నది ఇంకా కన్ఫర్మ్ అనేది ఇంకా తెలియదు. సో ఈ 16 మంది మాత్రం పక్కా కన్ఫర్మ్ అయిన 99% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అనమాట. సో ఈ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి గట్టిగా ఉండాలని చెప్పేసి, ప్రేక్షకులను బాగా అలరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో చూద్దాం. నేను చెప్పిన విధానం ఎలా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా కంపల్సరీ కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, చూసి వెళ్ళిపోకండి. ఇక్కడ దాకా మీరు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కాబట్టి కంపల్సరీ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూసి వెళ్ళిపోకండి ప్లీజ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు వ్యూస్ వస్తాయి, రీచ్ వస్తాయి. కొంచెం ఛానల్కి కొంచెం మేము కూడా అలా అలరిస్తాం మిమ్మల్ని కూడా. దీనికి చాలా కష్టపడుతున్నాం కదా, మీరు కొంచెం మా కష్టాన్ని తగ్గ విధంగా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో, ఇంకా నచ్చిందా నచ్చలేదా ఏంటి అనేది, అసలు మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు, మా వీడియోలు ఎక్కడికి రీచ్ అవుతున్నది మీకు కొంచెం కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.